జగదీప్ ధన్కర్‌కి, బీజేపీ ప్రభుత్వానికి తేడాలు వచ్చినాయా అంటే గ్యారంటీగా వచ్చినాయి. ఆయన ఏదో ఆరోగ్యం గురించి రిజైన్ చేసా, వెళ్ళిపోయానంటే అందరూ మొదలు ఏదో నమ్మారు కానీ, నిన్నటి నుంచి అందరికీ బయటకు వచ్చి 4 తేడాలు ఉన్నాయి. జగదీప్ ధన్కర్ మీద ఒకటి పెద్ద కంప్లెయింట్ కనపడుతుంది ఏమిటంటే బీజేపీకి, ఆయన అస్తమానం జ్యుడిషియరీని, జడ్జెస్‌ని అటాక్ చేస్తున్నాడు. ఆయన అటాక్ చేస్తే వద్దు ఇది చేయొద్దు మనకి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం మంత్రులు అందరూ చాలా సార్లు చెప్పినా ఆయన మాట వినలేదు. ఎప్పుడైతే ఆయన జ్యుడిషియరీ జడ్జెస్ని ఆయన విమర్శిస్తున్నాడో జనంను ప్రజలు జడ్జెస్ అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ఆయనతో తిట్టిస్తుంది అనుకుంటున్నారు, మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్తే ఆయన మాట వినలేదు. ప్రతిసారి ఆయన ఇష్యూ రేస్ చేస్తాడు, మిగతా విషయాలు కూడా కాంట్రవర్సీకి వెళ్తున్నాడు, అది అనవసరం అని చెప్పారు. అంతవరకు బీజేపీ ప్రభుత్వం చాలా కరెక్ట్గా చెప్పారు. అంతవరకు జగదీప్ ధన్కర్ మనకి ఆయన ఒప్పుకున్నా లేకపోయినా బయటికి కనపడుతుంది కాబట్టి కాంట్రవర్షియల్గా ఆయన మాట్లాడటంలో ఒక ఉపరాష్ట్రపతి అది సిస్టమ్కి మంచిది కాదని తెలుసు. అది తప్పకుండా ఒక పెద్ద ప్రాబ్లం ఆయన క్రియేట్ చేశారు. రెండోది ఏమిటంటే దాని మీద విమర్శించారు, కొన్ని విషయాలు ఏమైనా లోపకారిగా వాళ్ళకి తేడాలు వచ్చినాయా, ఆయనకి తగిన గౌరవం ఇవ్వలేదా, లేకపోతే ఆయన కరెక్ట్ మెసేజ్ ప్రభుత్వం ఇవ్వలేదా, ఆయన కూడా ప్రభుత్వానికి తగిన మర్యాద ఇవ్వలేదా. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో రాజ్యసభ రన్ చేయాలి. రాజ్యసభ ఏంటి, లోక్సభ ఏంటి, రన్ చేసేది పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి ఆ ప్రభుత్వాన్ని రన్ చేస్తారు. ఆయన స్పీకర్తో, వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడి ఎజెండా సెట్ చేస్తారు, తారీఖులు సెట్ చేస్తారు, అన్ని విషయాలు కలిసి చేస్తారు. పార్లమెంటరీ అఫైర్స్ డ్యూటీ అది. ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే పార్లమెంటరీ అఫైర్స్ రివ్యూ జోన్ కూడా సరిగ్గా కన్సల్ట్ చేయట్లేదు, కొన్ని విషయాలు చేస్తున్నాడు, వాళ్ళలో తేడాలు వచ్చినాయి, ప్రభుత్వాల్లో తేడాలు వచ్చినాయి అని బయటకు వస్తాయి. ఇది పెద్ద విషయాలు కాదు, ఉపరాష్ట్రపతికి అంత కోపం వచ్చే విషయాలు, అది పర్సనల్ విషయాలు కాదు. ఆయన అనవసరంగా అంతగా డీప్గా దిగేదంటే అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకో రకంగా కూడా చేయాలంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి ఉంటే బాగుండునా, ఆ ప్రశ్న మాత్రం వస్తుంది. కానీ ఎంత లోతుగా ఈ తేడాలు వచ్చినాయి, పర్సనాలిటీస్లో క్లాష్, గొడవలు వచ్చాక ఇవన్నీ మళ్ళీ సిమెంట్ చేసుకోవటం, రిపేర్ చేసుకోవటం కష్టం. మాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకున్నాక, అనుమానాలు వచ్చాక, ప్రవర్తనల మీద ఆలోచనలు వచ్చాక అది కూడా మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏమన్నాడంటే ఆయన రిజైన్ చేశాక ఆయనకి థ్యాంక్స్ చెప్పలేదు, మీకు మంచి అవకాశాలు వచ్చినాయి దేశాన్ని సేవ చేయడానికి అంటే గవర్నమెంట్ మేమే ఇచ్చాము నీకు అవకాశాలని చెప్పడం, గుడ్ బై అన్నారు. సో దాంతో కూడా వాళ్ళకి చాలా కోపంగా ఉన్నది. వీళ్ళ ఇద్దరి మధ్యన ఏమి ఘర్షణ, పూర్తిగా సత్యం బయటికి రావటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది, కానీ గ్యారంటీగా వస్తుంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రిజైన్ చేయడంలో ఒక పెద్ద మేజర్ రాజ్యాంగానికి సంబంధించింది, రాజకీయ సంబంధించిన విశేషం అయిపోయింది. ఇప్పటి వరకు భారతదేశం చరిత్రలో 52 నుంచి 14-15 ఉపరాష్ట్రపతులు ఉంటే మొదటిసారి ఒక ఉపరాష్ట్రపతి రిజైన్ చేశారు. పూర్వం ఒకసారి వెంకట్రామన్, ఇంకో వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ ఉపరాష్ట్రపతులు రిజైన్ చేశారంటే మరి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి రిజైన్ చేశారు. సో ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా సింపుల్గా అనుకోకుండా మొన్న మధ్యాహ్నం నుంచి ఏం జరగకుండా రాత్రి 9:30కి రిజైన్ చేసేయటం, అది ఏదో ఆరోగ్యం గురించి రిజైన్ చేయటం అని చెప్పడం ప్రజలు నమ్మట్లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. జగదీప్ ధన్కర్ ఒక సీనియర్ పాలిటీషియన్ అయినా ఆయనకి ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఈ నిర్ణయం వల్ల ఏంటి వెనకాల ఉన్నది, ఒక రాజ్యాంగం పొజిషన్లో వ్యక్తి ఇలా చేయొచ్చా, ఆయన కూడా వదిలేయచ్చా, ఆయన కాంట్రవర్సీస్లోకి దిగేదే ప్రశ్నలు అన్నీ మొదలకు వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు మనకి భారతదేశంలో ఇది కొత్త విషయం. రాష్ట్రపతులు కూడా ఎవరూ రిజైన్ చేయలేదు. అందువలన ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఫ్యూచర్లో ఏ రకంగా మన సిస్టమ్కి దెబ్బ తగులుతుంది. ఉపరాష్ట్రపతి ఏమన్నా పొరపాటు చేసినా చదువుకునే పని ఉన్నది ప్రభుత్వానికి, ఎందుకంటే ముందరికి వెళ్ళిపోవాలి, ఈ తగాదాలు బయటికి రాకూడదు. టెంపర్గా సడన్గా రిజైన్ చేస్తే ఎంతో డ్యామేజ్ అయిపోతుంది, ప్రతి పదవి లోకు అయిపోతుంది. ఒక మంత్రి రిజైన్ చేసి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు, ఒక ఎంపీ రిజైన్ చేసినా పట్టించుకోరు, ముఖ్యమంత్రులు వెళ్ళిపోతారు. కానీ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఇద్దరిలో వాళ్ళు ఎవరు రిజైన్ చేసినా మొత్తం యంత్రాంగం లేచి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో వచ్చే వాళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ టర్మ్ కాదు, ఫుల్ టర్మ్ మళ్ళీ చేయాలి, ఫుల్ టర్మ్ ఇవ్వాలి. ఇప్పుడు జగదీప్ ధన్కర్ ప్లేస్లో వచ్చే వ్యక్తికి ఆయనకి ఇంకా బ్యాలెన్స్ 2 సంవత్సరాలు కాదు, ఇంకో 5 సంవత్సరాలు టర్మ్ వస్తుంది. సో ఇవన్నీ చూస్తామంటే తప్పకుండా జగదీప్ ధన్కర్ రెసిగ్నేషన్ భారతదేశంలో ఒక హిస్టారికల్, ఒక చరిత్ర తీసుకొచ్చిన విషయం అయిపోయింది.
అది మంచిదా చెడ్డదా భవిష్యత్తు చెప్తాది. కానీ ప్రస్తుతం మాత్రం ఇలాంటి ఇష్యూ భారతదేశంలో ఇప్పటి వరకు మాత్రం అవలేదు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి బీజేపీ నేత జగదీప్ ధంకర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వివాదాస్పదమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్ని చేసినటువంటిది తెలిసిందే. అటువంటి వ్యక్తి ఆకస్మికంగా ఆరోగ్య కారణాలను చూపి రాజీనామా చేయడం ఒక నాటకీయ పరిణామం. అయితే ఈ పరిణామం వెనుక బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అసలైనటువంటి కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. రాబోయేటువంటి రోజుల్లో ఆ విషయాలు కూడా బయటికి రావడం అనివార్యం. వివిధ అంశాలని ఈ ఉదంతానికి సంబంధించి మీడియాలో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. జస్టిస్ వర్మ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టల గురించి, ఆయన మీద అభిశంసన తీర్మానం పెట్టడానికి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించడం అనేది అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి రుచించలేదు. అందువల్లనే ఆయన నిర్వహించినటువంటి సమావేశానికి 2 కేంద్ర మంత్రులు గైర్హాజరు కావడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక కారణమయ్యేట్లయితే ఉపరాష్ట్రపతితోటి ముందుగానే సంప్రదించి బీజేపీ తన వ్యూహాన్ని చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయని చెప్పేసి బీజేపీ నాయకులకి తెలుసు, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధంకర్కి కూడా తెలుసు. ఎందుకని ముందుగానే దాని మీద సమన్వయం చేసుకోలేదు అనేటువంటిది ఒక ప్రశ్న. అంతకుముందు ఉపరాష్ట్రపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ నేను మాట్లాడినటువంటి మాటలు మాత్రమే రికార్డులోకి ఎక్కాలి, మిగిలినవేవి ఎక్కకూడదు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా మాట్లాడినటువంటి మాటలు ఉపరాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేవిగా ఉన్నాయి, ఆయన అధికారాన్ని కించపరిచేగా ఉన్నాయి అనేది తెలిసినటువంటి అంశమే. ఆ విధంగా ఎందుకు మాట్లాడారంటే నేను ఉపరాష్ట్రపతి గురించి కాదు ప్రతిపక్షాల గురించి అని చెప్పేసి చెప్పాడు. ప్రతిపక్షాల గురించి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం లేదనేది అందరికీ తెలిసిందే. ఇక ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్కి ఆ పదవిని కట్టబెట్టడానికి రాజీనామా చేయించారు అనేటువంటిది ఒక వాదన. ఒకవేళ అదే గనక నిజమై ఉంటే ఆయన మామూలుగానే వ్యక్తిగతమైనటువంటి కారణాలను లేదా మరొక కారణంతోనూ రాజీనామా చేయవచ్చు, పదవి నుంచి తప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి సాధారణంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేసి గౌరవప్రదంగా పంపవచ్చు. కానీ మరి అధికార పక్షం అలాంటి గౌరవమైనటువంటి వీడ్కోలను ఎందుకు విస్మరించింది? అవమానకరమైనటువంటి రీతిలో వీడ్కోలు సమావేశం కూడా జరపకుండా బయటికి పంపించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన రాజీనామా చేసిన తర్వాత 15 గంటల పాటు ప్రధానమంత్రి లేదా మిగతా బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. అందుకని నితీష్ కుమార్కి పదవి కట్టబెట్టాలన్నా దానికి అనుసరించేటువంటి గౌరవప్రదమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను అనుసరించకుండా ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నితీష్ కుమార్
పేరు ఒకటైతే కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి శశిధరూర్కి ఆ పదవిని కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది మరొక పేరు. వాటితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి సక్సేనాకు ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టినందుకు గాను బహుమానంగా ఆయనకు ఆ పదవిని కట్టుబెట్టాలని ఇట్లా రకరకాలుగా అనేకమైనటువంటి ఊహాగానాలని ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎవరు ఉపరాష్ట్రపతిగా వచ్చినప్పటికీ మిగిలినటువంటి కాలం ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే. ఆ 2 సంవత్సరాలు మాత్రమే ఉండేదానికి నితీష్ కుమార్ అంగీకరిస్తాడా లేదా శశిధరూర్ అంగీకరిస్తాడా? ఒకవేళ శశిధరూర్ అంగీకరించేట్లయితే ఆయన్ను కేరళలో బీజేపీ ఒక ఐకాన్గా చూపించి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలి అనేటువంటి యత్నాలు చేస్తున్నదనేటువంటి వార్తల నేపథ్యంలో ఆయన పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక సమస్య. నితీష్ కుమార్కి ముఖ్యమంత్రిగా తప్పించి ఆయనకి కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ ఆ పదవి ఇవ్వకుండా రిటైర్ అయ్యే విధంగా ఉపరాష్ట్రపతి పదవి అంటే రిటైర్ కావడం తప్ప మరొకటి లేదు. అందువలన అలాంటి పదవిని అధికారాన్ని అనుభవించడంలో పేరుగాంచినటువంటి నితీష్ కుమార్ అంగీకరిస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు నిన్న ఈరోజు డిస్కషన్లో ఉన్నాయి. అందువలన బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో జగదీప్ ధంకర్ రాజీనామా తెలియజేస్తూ ఉంది. ఇది ఆ పార్టీలో ఉన్న కుమ్ములాట్లు పెరగటానికి నిదర్శనమా లేకపోతే ఇంతటితోటి ముగుస్తాయా అంటే అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా బీజేపీలో కుమ్ములాటలు పెరగటానికే ఇది దారితీసే విధంగా ఉందన్నది స్పష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీ 75 సంవత్సరాల తర్వాత వయసు నిండగానే పదవి నుంచి తప్పుకోవాలనేటువంటి ఒక అభిప్రాయం లేదు. ఆయన జన్మ మానవ జన్మ కాదు, దేవుడి అంశతో జన్మించాడు కనుక ఆయనకి శక్తియుక్తులు ఉన్నాయి. అటువంటి 75 సంవత్సరాల నిబంధన రిటైర్మెంట్ ఆయనకు వర్తించదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు అనేకం ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పాలకపక్షంలో కూడా ఈ విధమైనటువంటి ముఠాకుమ్ములాటలు ఇంకా పెరుగుతాయే తప్ప తరగవు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందువలన జగదీప్ ధంకర్ ఉదంతం దేనికి సంకేతము అంటే ఖచ్చితంగా బీజేపీలో కొత్త రకం కుమ్ములాటలకి ఇది నాంది అనేది నా అభిప్రాయం.